ధనవంతుడైన ఎవరిని గురించి మనం చూసినట్లయితే మార్కు 10 అధ్యాయం 17 నుంచి 31 దాకా చూసినట్లయితే, ఆయన బయలుదేరి మార్గంలో పోచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయదునని ఆయన అడిగాడు. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడునూ సత్పురుషుడు కాదు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించుము అనే ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాడు. అందుకతడు, బోధకుడా, బాల్యం నుండి ఇవన్నీ అనుసరించునే ఉందిరని చెప్పాడు. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒక్కటి కొదవగానుంది. నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకు పరలోకమందు నీకు ధనం కలుగు. నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాడు. అతడు మిగులు ఆస్తి కలవాడు కనుక ఆ మాటకు ముఖం చిన్నపుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. అప్పుడు యేసు చుట్టూ చూచి, ఆస్తి కలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాడు. ఆయన మాటలకు శిష్యులు విస్మయముంది. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లని, పిల్లలారా, తమ ఆస్తి అని నమ్మకముంచు వారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరట సులభం. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరట సులభం. అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి, అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయన అన్నారు. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యం కాదు. దేవునికి సమస్తమును సాధ్యమే అని. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుదమని ఆయనతో చెప్పసాగింది. అందుకు యేసు ఇట్లని, నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును, ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రునైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను, తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకమునందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మొదటివారు అనేకులు కడపటివారు, కడపటివారు మొదటివారు అధికురన్నారు. అలాగే మనం దీని గురించి మత్తయి 19 అధ్యాయం 16 నుంచి 30 దాకా, అలాగే లూకా 18 అధ్యాయం 18 నుంచి 20 దాకా కూడా మన వర్షాలు చూడొచ్చు అన్నమాట.